वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते पेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు సండే క్లాస్ వచ్చేసిన భక్తులకు స్వాగతం. సో లెట్ us recite శ్లోక అధ్యాయం 3 శ్లోక నంబర్ 30. సో బోర్డు మీద చూస్తూ అందరూ ట్రై చేయండి, నాతో పాటు రిపీట్ చేయండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః.
ప్రతిపదార్థం మయి నాయందు సర్వాణి కర్మాణి అన్ని కర్మములను సన్యస్య పూర్తిగా విడిచి ఆధ్యాత్మచేతస ఆత్మజ్ఞానం గల మనస్సుతో నిరాశీ లాభమునందు కోరిక లేనివాడును నిర్మమ మమత్వం లేనివాడవవును భూత్వా అయి యుధ్యస్వ యుద్ధం చేయము విగత జ్వర మాంద్యము లేనివాడవై. తాత్పర్యం మరి భాష్యం శ్రేయసి భక్తివంత స్వామి ప్రభుపాద్ జగద్గురు శ్రీ ప్రభుపాద్కి తాత్పర్యం. అందుచే ఓ అర్జున, నన్ను కూర్చిన సంపూర్ణ జ్ఞానము గల వాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నాయందే కర్మములన్నింటినీ అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయము. కోసం పొందబోకుందా
సో ఇక్కడ ప్రభుపాలు చాలా చక్కగా వర్ణిస్తున్నారు భాష్యంలో. ఇప్పటివరకు మనకి ఈ శ్లోకాల్లో, పూర్వ శ్లోకాల్లో వర్ణించింది ఏమిటంటే ఏ రకంగా అనాసక్తిగా ఉండాలి అని చెప్పి వర్ణించింది. ఇక్కడ భక్తి యోగాన్ని ఎవరి కోసం చేయాలి అనేది వర్ణించబడింది. దీంట్లో ప్రధానంగా చర్చించింది ఏమిటంటే కృష్ణుడి కోసమే ప్రతి ఒక్కటి కూడా, ప్రతి కార్యం కూడా మనం కృష్ణుడి కోసమే ఆచరించాలి. మొట్టమొదటి చెప్పింది అన్ని నాకే శరణాగతి వేడు, సరెండరింగ్ ఆల్ యువర్ వర్క్స్ అంటూ మీ, ప్రతి కార్యం కూడా నాకే అర్పించు. రెండవది కేవలం అర్పించడం కాదు, ఎలా అర్పించాలంటే తన గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి, విత్ ఫుల్ నాలెడ్జ్. మూడవది కేవలం పరిపూర్ణ జ్ఞానం భగవంతుడి గురించి ఉంటే కాదు, అదే కాకుండా ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటిది కూడా ఆశించకుండా, ప్రాఫిట్ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయాలి. అదే కాకుండా నో క్లెయిమ్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్, నేను ఒక యజమాన్ని, ఒక్కోసారి ఏంటంటే ఫలాపేక్ష లేకుండా చేస్తుండొచ్చు, కానీ దానిపైన అభిమానం అనేది ఉంటుంది చేసే కార్యం పైనో, లేదంటే సో అక్కడ ఉండేటువంటి ప్రాపర్టీ పైనో డెఫినెట్లీ దెల్ బి సమ్ కైండ్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్, అది కూడా లేకుండా, ఆ యాజమాన్యత్వం లేకుండా చేయాలని చెప్తున్నారు. మరి ఒకవేళ ఇవన్నీ లేవనుకోండి, నువ్వు ఎలాంటి నిరాశ, నిర్మమ ఏది లేకుండా, దానిపైన ఎలాంటి ఆశ లేకుండా పరిపూర్ణంగా శరణాగతి వేడి, పరిపూర్ణ జ్ఞానంతో ఉండి, సో ప్రొప్రైటర్షిప్ కూడా లేకుండా ఇలా ఉన్నట్లయితే ఎవరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ అప్లై చేస్తున్నట్లయితే సో ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఏం చేయక్కర్లే, మనకు వచ్చిన లాభం ఏంటి దీంట్లో, ఇవన్నీ చేస్తే అని ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి లెథర్జీ అంటే సోమర్థనం అని వస్తుంది, చేయాల్సిన అక్కర్లేదే అని అనుకొని వదిలేస్తారు. అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్పే విషయం ఏంటంటే యుద్ధస్య విగత జ్వర, అంటే ఏదైతే ఈ యొక్క విగత జ్వర అంటే ఈ మందబుద్ధిని వదిలేసేసి యుద్ధం చెయ్యి అని అంటారు. ఇవన్నీ అర్పిస్తూ, ఇవన్నీ పాటిస్తూ నాకు యుద్ధం చెయ్యి అంటారు. మొదటగా ప్రభుపాల వారి దీంట్లో భాష్యంలో వర్ణించింది ఏమిటంటే ఇది భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రతిదీ భగవంతుడికి అర్పించి అంతగా అనాసక్తిగా మనం భగవంతుడి కోసం పనిచేయాలని చెప్పేసి. దీన్ని ఎలా చేయాలి అంటే మిలిటరీ డిసిప్లిన్, దీని ప్రభుపాల వారు వర్ణించారు. ఏ భావంతో చేయాలంటే మిలిటరీ డిసిప్లిన్ అంటే ఎలాగైతే మిలిటరీ యొక్క కమాండర్ ఎవరైతే ఉంటారో వారికి ఏ రకంగా మిగతా సైన్యం కూడా ఏ రకంగా పని చేస్తారో డిసిప్లిన్తో, క్రమశిక్షణతో ఆ రకంగా సేవ చేయాలి అంటారు. దానికి మనకి ఉదాహరణ ఏమిటి అంటే ప్రభుపాల వారు మనకి మిలిటరీ డిసిప్లిన్ ఏమేమి ఇచ్చారు చెప్పండి. ఇస్కాన్ మూమెంట్లో మనకు ఆచార్యులు ఇచ్చినటువంటి మిలిటరీ డిసిప్లిన్ ఏంటి అంటారు? 16 మార్లు. వెరీ గుడ్. మంగళారతి, ఎస్. దర్శనార్థి, ప్రసాదం, ఓకే. 4 నియమాలు పాటించడం. సో శ్రీమద్ భాగవతం, భగవద్గీత గ్రంథాలను, ఇత్యాది గ్రంథాలను చదవడం, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇది మిలిటరీ డిసిప్లిన్. సో ఈ భావంతో ఒక సాధకుడు పని చేయాలి అని చెప్తారు. అందుకే చూడండి, ఆర్మీకి పని ఉన్నా లేకపోయినా ఎప్పుడో యుద్ధం వస్తుంది, ఆ టైం వరకు మరి పని లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మేము ఏఓసీలో సికింద్రాబాద్లో వెళ్ళి చూసినట్లు చూస్తారు. వారిని మార్చ్ చేయిస్తూ, ఆ గడ్డి అంతా కట్ చేయిస్తూ, దాన్ని మొత్తం క్లీన్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. సో డిసిప్లిన్, సో మేక్ దెమ్ ఫిట్. ఈ రకంగా వీళ్ళని కూడా ఏమంటారు, రీసెంట్లీ వాస్ హియరింగ్ ఒక ఎయిర్ ఫోర్స్లో ఉండే ఆర్మీ
తను ఏం చేస్తాడంటే, కోర్స్ అది కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో చెప్తారు. మరి ఏమంటారంటే డిసిప్లిన్ పరంగా చెప్తున్నాను. తను వెళ్ళేసి తను ఒక హిందూ అతను తను ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాళ్ళ కమాండర్ అడుగుతాడు. సో ఒకవేళ హిందూ ఆర్ ముస్లిం, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ సేస్ దట్ ఇట్ ఫేవర్స్ టువర్డ్స్ హిందూ. తను ఏం చేస్తాడంటే, నేను వీళ్ళకి ఒక ముస్లిం ఉన్నాడు, తర్వాత ఒక హిందూ ఉన్నాడు, అక్కడ మీరు ఎవరికి ఫేవర్ చేస్తారు అన్నట్టుగా అంటాడు. అంటే తను ఏం చేస్తాడని అంటేనే, సో నేను మన దేశంలో ఇది ఈ మతం ఉన్నది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటాడు. వెంటనే అతను ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళేసి డ్రైనేజ్ ఉందా దాంట్లో మునిగి స్నానం చేసి వచ్చి అంటాడు. యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఎ డిప్ ఇన్ దట్ అంటాడు. సో యూ హ్యావ్ టు గో అండ్ టేక్ ద డిప్. అది చేసిన తర్వాత చెప్తాడట, చూడు యాజ్ ఎ ఆర్మీ, సో మనం రక్షించాల్సిన ప్రజలను తప్ప సో వీళ్ళు వాళ్ళని డిఫరెన్షియేట్ చేయడం కాదు అని చెప్పేసి తర్వాత చెప్తాడు. సో డిసిప్లిన్ అంటే ఏది, సో వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. సిమిలర్లీ కృష్ణుడు ఇక్కడ కమాండర్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని డిసిప్లిన్గా పాటించడం. సో రెండవది ఇక్కడ వర్ణిస్తుంది ఏమిటంటే, ప్రభుపాల వారు అధ్యాత్మ చేతస, ప్రతిదీ కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలి, ప్రతిదీ కూడా భగవంతుడిపైన ఆధారపడి ఉండాలి, ఎలాంటి స్వలాభం లేకుండా. రెండవది నిరాశిహి, దీంట్లో నిరాశి కూడా టు యాక్ట్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మాస్టర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూటివ్ రిజల్ట్స్, ఎలాంటి ఫలం లేకుండా యజమాని ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం. ఎలా అంటే ప్రభుపాల వారు ఉదాహరణ ఇస్తారు. ఒక క్యాషియర్ తను ఎన్నో లక్షలు కౌంట్ చేస్తుండొచ్చు, కోట్లు కౌంట్ చేస్తుండే పర్ డే, కానీ అవన్నీ కూడా తనవి అని చెప్పేసి ఏమాత్రం అనుకోడు, డిటాచ్డ్ వేలో ఉంటాడు, అనాసక్తిగా ఉంటాడు. తర్వాత మయి, నా కోసం అంటారు. ఏది కూడా మనకు సంబంధించింది కాదు, ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించింది అని చెప్పేసి తను ఊహించాలి, తను అనుకొని ఆ రకంగా కార్యాన్ని చేయాలి. ఒకసారి బృందావనంలో ఒక అతను వచ్చేసి ప్రభుపాల వారిని అడుగుతారు, విగ్రహాలను చూపిస్తూ, స్వామీజీ నేను ఏం ఇవ్వగలను చెప్పండి భగవంతుడికి అని అంటారు. ప్రభుపాల వారు కోపంతో వారు కూడా అంటారు, అయినా మీరేం ఇవ్వగలరు భగవంతుడికి అని అంటారు. ఎందుకు అని అంటే, ప్రతిదీ భగవంతుడికి చెందింది కదా, గొప్పగా మీరు ఇచ్చేదేమో దాంట్లో అని అంటారు. తర్వాత ప్రభుపాల మళ్ళీ అంటారు, నేను దేన్ని సమర్పించుకోవాలని భగవంతుని అని అంటే అప్పుడు చెప్తారు ఏం ఇవ్వాలో ప్రభుపాల వారు చెప్తారు. కాబట్టి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ, నిర్మమ, నథింగ్ ఈజ్ మైండ్. సో ఫ్రీ ఫ్రమ్ ప్రొప్రైటర్షిప్, నేను ప్రొప్రైటర్ని కాదు. తన విగత జ్వర వితౌట్ ఫీవరిష్ మెంటాలిటీ ఆర్ లెథర్జీ, ఎలాంటి అలసత్వం లేదంటే సోమరితనం లేకుండా యుద్ధం చేయాలి. ఈ రకం చేసినట్లయితే సో మనకి భక్తి అనేది అభివృద్ధి అవుతుంది. దీంట్లో చూడండి, భౌతికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తిగా ఉండాలి అంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే కృష్ణుడికి అటాచ్మెంట్ అనేది పెంచుకోవాలి. కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ లేనట్లయితే భౌతిక విషయాల పట్ల అనాసక్తి అనేది రాదు. ఉదాహరణకి ఒక గదిలో లైట్ లేదనుకోండి, సో మిగతా వాటన్నిటికీ మనకి ఏదైనా ప్రతి కూడా మన అక్కడ ఉన్నటువంటి ఏదైనా మనం వెళ్తున్నటువంటి ప్రతిదీ కూడా తాకొచ్చు. సిమిలర్లీ ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల ఆసక్తి లేదో, అట్రాక్షన్ లేదో, ఆకర్షణ లేదో, ఆటోమేటిక్గా మిగతా వాటన్నిటి కూడా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్రాలు అన్నిటి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే, ఒక లైట్ వేసామనుకోండి, దాంట్లో ఆటం ప్రకాశవంతం అది మొత్తం కూడా హృదయంలో ప్రకాశించి, సో మిగతా వాటిని కూడా సో ఏది ఎక్కడ ఉందో దేనికి దూరంగా ఉండాలో ఆటోమేటిక్గా చూపిస్తుంది. అలాగే భగవంతుడికి అటాచ్డ్గా ఉన్నట్లయితే
ఇట్ షోస్ అస్. కొంతమంది అంటారు, ఏమంటే మేము భగవంతుడికి మనస్సులోనే ఆరాధిస్తాం, గుడికి రండి అంటే వెంటనే చెప్పే సమాధానం ఏంటి? మేము ఎప్పుడూ భగవంతుని తలుస్తూనే ఉంటామండి 24 గంటలు అని అంటారు. సో నిజంగా అలా చేస్తుంటారంటారా? ఇజ్ ఇట్ పాసిబుల్? సో నిజంగా ఒకసారి అలా చేయాలనుకుంటే చూడండి, ఏదైనా ఒక వ్యక్తి పైన ప్రేమ ఉంది అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను చెప్పండి దాన్ని? అది పేరెంట్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం దాన్ని? ఏ రకంగా మనం వ్యక్తం చేస్తాం ఒక వ్యక్తి పైన ప్రేమ ఉంది అంటే? గిఫ్ట్ ద్వారా. ఓకే, వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తాం. ఓకే, టైం స్పెండ్ చేయడం, టైం బై గివింగ్ గిఫ్ట్. ఇంకా సేవ చేయడం. ఇవన్నీ బాయిల్స్ డౌన్ ఏంటంటే, బాయిల్స్ డౌన్ టు వాళ్ళకి సర్వీస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. అవునా కాదా? ఏదైనా ఒక వాళ్ళకి ఇష్టమైంది వంట చేసి పెట్టడమో, లేదా ఇష్టమైంది గిఫ్ట్గా ఇవ్వడమో, లేదంటే వాళ్ళకి ఇష్టమైన టైంని మనం స్పెండ్ చేయగలగడమో, ఇవన్నీ కూడా హౌ వి ఎక్స్ప్రెస్. ఇవంతా కూడా మనం సర్వీస్ ద్వారా, సేవ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ లేదంటే మీరంటే నాకు చాలా ఇష్టం. ప్రభుపాల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ దట్. భర్త ఇంటికి వచ్చినట్లయితే భార్య తనకు ఎంతో ప్రేమ ఉంటుంది భర్త పట్ల, కానీ తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనంటే, సో మీ హెయిర్ స్టైల్ బాగుందండి, మీ డ్రెస్ చాలా బాగుంది, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే డ్రెస్ బాగుంది, యూ లుక్ సో గుడ్, మీరు చాలా అందంగా ఉంటారు, ఇలా చెప్తూ ఉన్నదనుకోండి, భర్తకి ఆకలి ఏదైతుందో తీరుతుందా? డస్ యూ ఫీల్ హ్యాపీ? సో తను అంటాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఆకలి వేస్తుంది, కాస్త అన్నం పెట్టు. ఇజంట్ ఇట్? యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ త్రూ సర్వీస్. కాబట్టి ఇవి గ్రాడ్యువల్, ఇవి ప్రభుపాల వారు అంటారు. అందుకే భక్తి యుక్త సేవ అని తెలుగులో అంటాం, డివోషనల్ సర్వీస్. భక్తి అనేది సర్వీస్ అని ఎందుకు పెట్టారంటే ప్రభుపాద దాని పర్టికులర్గా ఆ వర్డ్ని సేవ అని ఎందుకు పెట్టారంటే, ఆ భక్తిని అనేది కేవలం సేవ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం, ఏదో మనసులో ఉంచుకోవడం కాదు. ఇంకొక క్రూడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చూడండి, మనకి ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. అలాంటప్పుడు ఆ పిల్లల్ని ప్రేమించినప్పుడు పిల్లలు ఏడ్చారనుకోండి, మనసులోనే ధ్యానం చేస్తూ పిల్లవాడు ఊరుకోవాలి అంటే ఊరుకుంటాడా? సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్టర్నల్. లేదంటే పిల్లవాడు మలవం మూత్రం సో యూరిన్ స్టూల్ పాస్ చేసి అనుకోండి డైపర్లో, నో నేను మెడిటేట్ చేస్తాను, క్లీన్ చేయక్కర్లేదు అంటే బాగుంటుందా? ఇజంట్ ఇట్? ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? బై డూయింగ్ ద సర్వీస్. ఇది సేవ ద్వారా దాన్ని మొత్తం కూడా చేసేసి ఆ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? అలాగే భగవంతుడికి నిజంగా మనం ఏదైనా చేయాలి, అతనికి ప్రేమ వ్యక్తం చేయాలి అంటే యాజ్ ఎ సర్వెంట్, సో తను ఏదైతే చెప్తున్నాడో, తన సర్వెంట్స్ ఏదైతే మనం చేయాలని ఆచరించమని చెప్తున్నారో, వెన్ వీ డూ దట్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రియల్ సర్వీస్. సో దాన్నే నిజమైన ప్రేమ అంటాం. మనకిప్పుడు వెంటనే 100% లవ్ లేకపోవచ్చు, అట్లీస్ట్ వెన్ వీఆర్ ట్రైయింగ్ టు సర్వ్ సంథింగ్, సో అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా తను యాక్సెప్ట్ చేస్తాడు. సో దీంట్లో ఈ విషయంలో మనకి నెంబర్ ఆఫ్ ఆచార్యాస్ కూడా వ్యక్తం చేసేది ఏమిటంటే చూడండి, ఒకసారి భగవంతుడి పట్ల ప్రేమ ఉద్భవించింది అంటే ఆటోమేటిక్గా మెటీరియల్ వాటిని, నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఏవైతే యాక్టివిటీస్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఆటోమేటిక్గా ఉండదు. సో మనకి ఎంతైతే భక్తి అనేది ఉదయిస్తుందో
రఘునాథ్ దాస్ గోస్వామి తనకి ఎంత గొప్ప వ్యక్తి అంటే డివోటీ, తనకి ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, ఎంత అందమైన భార్య ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా ఈజీగా తను పూర్తిగా వదిలేసేసి తను చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్లో జాయిన్ అవ్వగలిగాడు. తర్వాత ఎంత వైరాగ్యం అనేది మనకి తన జీవిత చరిత్ర ద్వారా చూపిస్తారు. ఎందుకు అనంటే ఒకసారి భక్తి ఉదయించిన తర్వాత ఇవన్నీ పెద్ద కష్టతరం కాదు. ఈవెన్ పాండవులు కూడా ఎప్పుడైతే రాజ్యం నుండి వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణాస్ కానివి, సెయింట్లీ పీపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఫారెస్ట్లోకి వెళ్ళారు. సో ఇట్స్ నాట్ దట్, ఎందుకు అనంటే వాళ్ళకి ఎలాంటి ఆస్తి ఐశ్వర్యం లేనప్పుడు కూడా వాళ్ళు మూడ్ అనేది హౌ దే ఎక్స్ప్రెస్ దే లవ్ ఫర్ ద బ్రాహ్మణాస్, సో లేదంటే సిటిజన్స్ ఏ రకంగా చూసుకుంటారని చెప్పేసి. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు ఉన్నాడో ఎంతసేపు వెన్ యూ ట్రై టు గెట్ అటాచ్డ్ టు ద కింగ్డమ్, ఆటోమేటిక్గా అదంతా కూడా విత్ ఇన్ నో టైమ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. చూడండి, హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఉంటాడు? కొన్ని వేల సంవత్సరాలు. ఎనీ పర్టికులర్ నెంబర్ అరగని గుర్తుందా? 10,000 years, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. మరి నిజానికి అంత తపస్సు చేసేసి అన్ని వరాలు పొందేసి ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ అంటే సో దాని మృత్యు లేనివాడిలాగా వరాన్ని పొందాడు. ఆల్మోస్ట్ అంటే మృత్యు లేనివాడు కాదు, మృత్యు ఉంటుంది కానీ ఆల్మోస్ట్ శాశ్వతత్వం. కానీ మరి ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? 30 years. ఎన్ని సంవత్సరాలు? 30 years, 30 సంవత్సరాలు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మరి ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, ప్రహ్లాద్ మహారాజ్కి కానీ ధ్రువ మహారాజ్ ఉన్నారు 5 years old. అప్పుడు అతను అంత అద్భుతంగా భక్తి చేశాడు. ప్రహ్లాద్ మహారాజ్ అంత అద్భుతంగా భక్తి చేశాడు. ఇప్పుడు ధ్రువ మహారాజ్ చెప్తారు, యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు హ్యావ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఎన్ని సంవత్సరాలు? 30,000 సంవత్సరాలు అతను మొత్తం రాజ్యాన్ని అనుభవించి పూర్తిగా ఆ తర్వాత మళ్ళీ వైకుంఠకి వెళ్ళిపోతాడు. సో ఈ రకంగా భక్తి చేయడం ద్వారా ఒకరు కోల్పోయేదంటూ ఏముండదు. కానీ భక్తి చేయకుండా భౌతికత్వానికి లేదంటే భౌతికమైన కోరికలకి అటాచ్డ్గా ఉన్నట్లయితే రెండు పోతాయి. అటు భక్తి ఉండదు, ఇటు భౌతికమైన కోరికలు పోతాయి. అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేదు. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సో ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ అటాచ్డ్ టు కృష్ణ. సో ఇది అందుకోసం చెప్పేసి ఆచార్యులు వర్ణించేది ఏమిటంటే, సో ఇవన్నీ కూడా భగవంతునికి పట్ల అధ్యాత్మ చేత నిరాశి మయి నిర్మమ విగత జ్వర ఇవన్నీ కూడా భగవంతుని పట్ల ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటారు. సో అందుకే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, కనీసం మీరు రెగ్యులర్గా ఎవరైతే వస్తున్నారో ఒక సర్వీస్ టేకప్ చేయండి. టేకప్ సమ్ సర్వీస్, ఒక సేవ, ఏదో ఒకటి మీకు చేయగలిగినటువంటి సేవ అనేది తీసుకోండి. ట్రై టు డూ ఇట్. ఇదే కాకుండా మొదటగా అది ఎలా చేయగలము అంటే స్ట్రెంగ్త్ ఎలా వస్తుందంటే, ఆ ఇన్స్పిరేషన్ ప్రేరణ అనేది ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం నిజంగా జపం చేస్తుంటామో భగవంతుడికి నామం కాస్త పరిశుద్ధం అయిన తర్వాత ఆటోమేటిక్గా సో దీని పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది ఏంటంటే సేవ ఎంతైనా చేయగలరు, కానీ జపం అనేసరికి చాలా దూరంగా ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి, సమ్టైమ్స్ స్టూడెంట్స్ వస్తారు డిఫరెంట్ కాలేజెస్ నుండి, ఫెస్టివల్ టైమ్స్లో వీటన్నిటిలో వచ్చినప్పుడు సర్వీస్ బాగా చేస్తారు. కానీ వాళ్ళని అదే కూర్చోబెట్టేసి బాబు జపం చేయాలంటే ఇట్స్ టఫ్ ఫర్ దెమ్. కాబట్టి మనం ముందు జపం చేసామనుకోండి, ఈవెన్ సర్వీస్ మూడ్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రాపర్ మూడ్తో మనం సర్వీస్ అనేది చేయగలం, సేవ అనేది చేయగలం.
సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, సో అందరూ కూడా ఏదో ఒక సేవ భగవంతుడి పట్ల చేస్తున్నట్లయితే మొదటగా ప్రత్యేకించి జపం అనేది, ఎంతమంది ఇక్కడ జపం చేస్తున్నారు? 16 రౌండ్స్ అయితే చాలా ఉన్నట్టున్నారు. సో అట్లీస్ట్ సమ్ రౌండ్స్, కొద్ది రౌండ్స్ అయినా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, వీళ్ళు మీరందరూ 16 రౌండ్స్ కదా. సో ఎవరైతే తక్కువ రౌండ్స్ చేసేవాళ్ళు 4-5 రౌండ్సా? ఓకే ఓకే. సో మీరు యూ హ్యావ్ టు కమ్ అప్. సేవ చేస్తున్నారు, సేవ చేయాలనుకుంటే ఇంకొంచెం ఎస్పెషల్ రౌండ్స్ పెంచుతుంటే ఇంకా సేవ అనేది బెటర్గా ఉంటుంది. ఈరోజు ఏమైనా కొత్తగా వచ్చారా? ద ఫస్ట్ టైం? 1 2 3 4. ఓకే. సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ మన ఇస్కాన్ కాకినాడకి. సో వారిని భక్తిలో అభివృద్ధి కావాలని చెప్పేసి లెట్ us చాంట్ ఫర్ దెమ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇంత భయంకరమైన ఎండలో ఉన్నప్పుడు కూడా సో ఎంతో సమయం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే కాకుండా భగవంతుడు ఎంతో సంతోషిస్తారు. ఎన్నో ప్లేస్ ఉన్నప్పుడు కూడా వెళ్ళడానికి, కూల్ ప్లేసెస్, స్టిల్ సో యూ మేడ్ ఎ చాయిస్, మీరు సెలెక్ట్ చేసుకున్నారు పర్టికులర్గా టు కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరేమంటారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? సో బేసిక్ ఏమిటంటే భగవంతుడు 8వ అధ్యాయంలో ఇచ్ఛాద్వేష సముత్తైన ద్వంద్వమౌరేహైన భారత సగుణాన్ సమధితైతాన్ బ్రహ్మ వివేకం. సో తను ఎప్పుడైతే మనకు ఇచ్ఛా ద్వేష, ఇచ్ఛ ఎప్పుడైతే కలిగిందో, కోరిక ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వెంటనే సో ద్వేషం అనేది భగవంతుడి పట్ల పెరిగింది. దాని ద్వారా మనం ఈ లోకానికి అనేది వచ్చాం. నిజానికి మనమందరం కూడా ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళమే. కానీ మనకు ఉండేటువంటి మనం ఇండిపెండెంట్ భగవంతుడు అవ్వాలని కోరికతో ఉన్నాం. కాబట్టి భగవంతుడు వైకుంఠంలో అలాంటి ప్రదేశం అనేది లేదు, మీరు ఇండిపెండెంట్గా అవ్వాలని, మీరు ఇండిపెండెంట్ చేసుకోవాలంటే కేవలం భౌతికమైన ప్రపంచం ఒకటి ఉంది, అది ఒక జైలు లాంటిది, సపరేట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రదేశాన్ని దానికోసం సృష్టించాడు. ఇది తన కోసం కాదు. జైలు అనేది దేనికోసం సృష్టిస్తారు? అండ్ నిజానికి గవర్నమెంట్కి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందా? అందరినీ ఖైదీలు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయి దాంట్లో జైలు వేసి కొట్టాలి. నిజానికి వాళ్ళకి అది అలాంటి ఉద్దేశం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్, మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కాలేజ్, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, వాటర్ బోర్డు కానీ, తర్వాత జైల్, ఇలాంటి ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువ డిపార్ట్మెంట్ జైలుకి ఎక్కువ బడ్జెట్ జైలుకి పెడతారట. సో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి, దానికి అన్నిటి కోసం. ఎందుకు అనంటే సో విషయం ఏంటంటే ఎప్పుడైతే జీవుడు అంటే రెబెలియస్ అవుతాడో, ఎప్పుడైతే భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్తాడో అప్పుడు భగవంతుడు ఈ యొక్క భౌతికమైన లోకాన్ని జైలుని సృష్టిస్తాడు. తనకి ఆ కోరికని ఏదైతే కోరిక ఉందో దాన్ని తీర్చడానికి ఇండిపెండెంట్, తనకంటే స్వాతంత్రంగా భగవంతుడిలాగా అవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే కోరుకుంటుందో ఆ కోరికను తీర్చడం కోసం సృష్టిస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత
తెలుసుకుంటాడు ఇది సరైన ప్రదేశం కాదని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడి వైపు తిరుగుతాడో భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. తిరగడానికి ఈ గ్రంథాలు, ఆచార్యులు, తర్వాత తనే స్వయంగా వచ్చేసి వైకుంఠంలో ఎలా ఉంటాయి యాక్టివిటీసు, దానికోసం అట్రాక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ అయినప్పుడు కూడా బద్ధజీవుడు ఏం చేస్తుంటాడంటే సో ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటాడు. అవునా కదా? మొత్తం సృష్టిని మానేస్తే అయిపోదే కదా. ఎవరు అన్నారట, ఇప్పుడు ఎందుకు దేవకి వసుదేవకి ఇంతమంది జన్మించడం, 6-8 మంది జన్మించడం, 6గురిని కంసుడు అది గోడకేసి కొట్టడం, ఇలా చంపేస్తున్నాడు కదా. అలా లేకుండా దేవకిని ఒక రూమ్లో, వసుదేవుని ఒక రూమ్లో పెడితే సంతానం అయ్యేది కాదు కదా, కంసుడిగా ఛాన్సే వచ్చేది కాదు కదా. ఇలాంటివన్నీ ఆలోచనని, విపరీతమైన ఆలోచనని వస్తుంటాయి జనాలకి. ఒరిజినాలిటీ ఏమిటంటే అర్థం చేసుకోండి. సో బేసిక్ ఏమిటంటే ఎస్, కృష్ణుడికి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికైనా మంచి తన అధికంగా ప్రేమించే పిల్లవాడిని తీసుకెళ్ళి జైల్లో వేయాలని చెప్పేసి ఎవరికైనా కోరిక ఉంటుందా? అండ్ ఈ భౌతిక ప్రపంచంలోనే పేరెంట్స్ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో ప్రభుపాల భాషలో వర్ణిస్తారు. సునీతి ధ్రువ మహారాజ్ చెప్తుంది. సో భగవంతుడు మిలియన్స్ ఆఫ్ మదర్స్ యొక్క ప్రేమ ఎంతో ఎలా ఉంటుందో అంతగా ప్రేమిస్తాడు ప్రతి జీవుని కూడా అని అంటారు. మరి అలాంటప్పుడు సో ఎందుకు భగవంతుడు స్వయంగా తీసుకెళ్ళేసి ఇలాంటి కష్టాలున్న ప్రదేశం ఎందుకు పెడతాడు? హీ డజంట్ వాంట్. హూ వాంట్స్ దట్? ఎవరు కావాలి మరి అది అంటే మనకే కావాలి. కాబట్టి భగవంతుడు ఈ సృష్టిని ప్రారంభించాడు. ఓకే, సో నెక్స్ట్ టైం ఇది చెప్పండి వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టాప్ హియర్. శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की, ताय गौर प्रेमानंदे।